అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చేసి 8 అయితే అవుతుందండి. మాకైతే ఇప్పటికైతే పని అయింది. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అందరూ? టీలు తాగారా, టిఫిన్ చేశారా? చేస్తారు తెలుసు, మాకంటే ఖాళీ ఉండదు. కానీ కొంతమంది ఖాళీగా ఉన్న వాళ్ళు, డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు అందరూ కూడా ఫ్రీగా ఉంటారు కదండి. ఈ టైంకి టీలు టిఫిన్లు అయిపోతాయి ఫ్రెండ్స్. మరి చూసారా, అక్కడ బ్లాక్గా ఒక కుక్క కనపడుతుంది కదా, డాగు. అదైతే నీళ్ళు పోస్తుందండి చిన్నపిల్ల. అది అన్నం కోసం అయితే ఆరాట పడిపోతుంది. రోజు పెడుతున్నాను, అయినా సరే తిరుగుతుంది పాపం. దానికి ఎందుకు డొక్కలు ఎగరేసేస్తా అంతే. ఒకవేళ డెలివరీ అయిపోద్దేమోనండి, మనకు తెలియదు. ఒకవేళ కుక్క డెలివరీ అయితే కనుక మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మరి పని అయితే అయిపోయిందండి. వాటర్ అది పట్టుకున్నాను బట్టలు ఉతుకుతామని. లొకేషన్ మీకు డైలీ రొటీనే కదండి, డైలీ చూసేదే కదా. పిల్లలు ఇంకా లేవలేదు, చూపిస్తాను మీకు చూడండి. పిల్లలు అయితే లేవలేదండి ఇంకానే. చూసారు కదా, లైట్ అయితే లేచిపోతారేమని లైట్ అయితే వేయలేదండి నేను. పిల్లలు లేచిపోతారేమని. వాళ్ళకి లేచేటప్పటికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేద్దామని నేనైతే సిద్ధంగా ఉన్నానండి. ఇక గదిలో చిన్న పాప ఉంది, చిన్న పాప కూడా లేగలేదు ఇంకానే. బాబు అయితే మరి చెన్నై వెళ్ళాడండి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాయడానికి. మీ అందరి ఆశీర్వాదం అయితే కావాలండి. ఓకే ఫ్రెండ్స్, మరి టిఫిన్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మీకు చూపిస్తేస్తాను. ఇదిగోండి, దోశల పిండి తీసుకున్నాను. దోశలు పల్లీ చట్నీ చేద్దామని ఇంకో కొద్దిగా అయితే పల్లీలు తీసుకున్నాను. చూసారు కదా, ఇదిగో ఒక టమాటా, కొంచెం పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, అది కూడా యాడ్ చేస్తాను. చూసారా, ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే మరీ అంత ఎక్కువ కాదు, ఎక్కువ వేసుకుంటే కనుక కొత్తిమీర పచ్చడి అలా అయిపోద్దండి. అలా కాకుండా ఈ పల్లీలోకి మనం వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, ఇందులోకి మనం మామూలుగా లైట్గా ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కనుక సూపర్ టేస్టీ అండి. మనం ఇంట్లో డైలీ కూడా చాలా ఇష్టంగా తింటాము, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కొంచెం ఆయిల్ పోస్తున్నాను చూడండి, పోసాను. దోశ అయితే వేస్తానండి, ఎలా వస్తుందో అనేది మీరు చూడండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా, ఈ విధంగా అయితే నేను దోశ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం చట్నీ కూడా రెడీ చేసేద్దామండి. చూడండి దోశ ఎంత బాగా వస్తుందో. బాగా వచ్చిందా? ఇలా నీట్గా వచ్చేద్ది అనమాట. ఈలోపు మనమైతే చట్నీ రెడీ చేసేస్తానండి. పల్లీలు అయితే లైట్గా వేపేస్తానండి. చూసారు కదా, త్వరగా ఎగినాయి. పచ్చిమిరపకాయలు అయితే వేపుతున్నాను, ఆయిల్ అయితే వేయలేదు నేను. పచ్చిమిరపకాయలు మామూలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కదా, అలా అవసరం లేకుండా ఇలాగా చూసారా, అలా మనం క్లీన్ చేసేసుకొని 2 ముక్కలు పెట్టి పని కట్టుకొని చాకెట్ కట్టాల్సిన అవసరంలా ఈ విధంగా అయితే ఇలా ఎరగ తీసుకుంటే పోతుంది. దోశ మాడిపోతుంది, చూస్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ. ఈ దోశలోకి పల్లీల చట్నీ వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇందులో వేసేద్దాము. పచ్చిమిరపకాయలు దోరగా వేసుకొని కదండి, ఇప్పుడు
మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే ఇందులో వేసేస్తాను. టమాటా పనంగా పెట్టింది అనుకుంటున్నారా? లేదండి, ఇందులో చూడండి చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తాను. కదా అది అలా మగ్గిపోతే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నా సరిపోయాను. చూసారు కదా, ఇది ఇలా మగ్గిపోతే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక నిమ్మకాయ పద్ద అయితే పిండుకుంటే సరిపోతుందండి. చింతపండు కూడా అవసరం లేదు. ఓకేనా, మిక్సీ అయితే పట్టేసుకుందామండి. పల్లీ చట్నీ ఇంకా అడుగున పల్లీలు అయితే వేసాను, సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందులో మనం ఇదిగో ఒక నిమ్మకాయ పద్ద అయితే పిండుతున్నానండి. చూసారు కదా, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, కొన్ని పల్లీలు, తినడానికి ఎంతో టేస్టీగా ఒక నిమ్మకాయ పద్ద. చూసారు కదా, దోశలు కూడా అయిపోయినాయండి. బాగా వేసాను. ఇది ఇంకోటి ఉంది. ఇది అయిపోతే టిఫిన్ అయిపోతే కనుక టీ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరి వంట ప్రాసెస్ ఏంటని అది ఇంకా డిసైడ్ అవ్వలేదు నేను. అయిన తర్వాత అది కూడా కలిపి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మరి